ధర్నాకు దిగారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ పాల్గొన్నారు. ప్రభుత్వంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చారన్న ఆయన ఇప్పుడు వాటిని అమలు చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అబద్ధపు మాటలతో అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. 6 గ్యారెంటీలను అమలు చేస్తామని దేవాలయంలో ప్రమాణ పత్రాలపై సంతకం చేశారని గుర్తు చేశారు. రైతు భరోసా కింద రైతులకు ఇస్తామన్న 15,000 రూపాయలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి ఇంటికి పోయి సంతకం తీసుకొని మీరు తప్పకుండా అమలు చేస్తామని చెప్పి మన దగ్గర ఉన్న గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు కూడా అప్పుడు ఎలక్షన్ టైంలో కూడా మరి పుట్టపల్లి దేవస్థానంపై సంతకం చేసి మేము చేస్తాము అని దేవుని ప్రమాణం చేసి అబద్ధాలు ఆడి ప్రత్యేకంగా మాకేం బాధలు ప్రజల ఇష్టం, ప్రజలు ఎన్నుకుంటారు. వాళ్ళ యొక్క ప్రజల యొక్క తీర్పు తప్పకుండా శిక్ష వహిస్తున్నారు. కానీ ఈ రోజు మనం చూస్తుంటే గత 50 సంవత్సరాల నుంచి మనం చూస్తుంటే ఏం అమలు చేసిండ్రయ్యా ఒక్కసారి మాట్లాడదాం.